హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు గోంగూర పప్పు చేసుకుందామండి. మామూలుగా అందరం గోంగూర పప్పు చేసుకుంటాం గదా! దీని స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? ఇది పెళ్ళిళ్ళలో చేసే గోంగూర పప్పండి. అద్భుతం అంటే అద్భుతం. ముందుగా పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు ముందుగా తాలింపు వేసుకుందామండి. జీలకర్ర వేయాలండి. జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పచ్చిమిర్చి, పెద్ద ఉల్లి ఇవన్నీ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు గోంగూర, టమాటా వేసి కొంచెం ఉడకబెట్టుకోవాలండి దగ్గరయ్యేంత వరకు. తిరగమాత వేగింది కదా! ఇప్పుడు పప్పు ఎనుముకొని పోసుకుందామండి. దీంట్లోకి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకొని ఉడకపెట్టుకుందామండి. ఈలోపు గోంగూర కూడా బాగా ఉడిపోయిందండి. చక్కగా గరిటెతో మెత్తగా చేసుకోవాలండి. ఈ మెత్తగా చేసుకున్న గోంగూర, టమాటాని ఇప్పుడు పప్పులో వేసేసుకొని బాగా కలయబెట్టుకోవాలండి. కొంచెం సేపు ఉడకనిద్దామండి. అప్పుడే గోంగూర పప్పుకి బాగా పడుతుంది. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు రెడీ అండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకు తింటే సూపర్‌గా ఉంటదండి. చూసారా? పెళ్ళిళ్ళలో ఇలా పప్పు చేసి పెడతారండి. కమ్మగా మనం తింటాం. అదే మన ఇంట్లో చేసుకుంటే ఒకరోజు మొత్తం తినొచ్చు కదా! ఇలా చేసి పెడితే ఎవరైనా కాదంటారండి? పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. విరెన్ వైబ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ విరంజ్యోతి నల్లమోతు.